జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడు న్యాయానికి అధిపతి. ఎవరి కర్మ ఎలా ఉంటే వారికి ఆ ఫలితాన్ని ఇస్తాడు. అందుకే శనివారం ఆయనకు ప్రత్యేకమైన రోజుగా భావించి భక్తులు పూజలు చేస్తారు. శనిదేవుడి దయ ఉంటే జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. కష్టాలు దరిచేరవు. కాని శనిదేవుడికి ఆగ్రహం తెప్పిస్తే మాత్రం జీవితం తలకిందులు అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అయితే చాలామంది తెలియకుండానే కొన్ని పనులు చేసి శనిదేవుడి ఆగ్రహానికి గురవుతుంటారు. అలాంటి పొరపాట్లు చేయకూడదంటే కొన్ని రకాల వ్యక్తులను మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. అలాగే కొన్ని పనులు చేయకూడదు. శనిదేవుడు న్యాయానికి ప్రతిరూపం. అందుకే బలహీనులపై చేసే అన్యాయాన్ని అస్సలు సహించలేడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహిళలు, పనివాళ్లు, బలహీనులు, దిక్కులేని నిస్సహాయులను బాధించేవారిపై శనిదేవుడు తీవ్రంగా ఆగ్రహిస్తాడు. దోపిడీ చేసేవారికి, హింసించేవారికి కఠినమైన శిక్షలు విధిస్తాడు. కాబట్టి ఎప్పుడూ బలహీనులకు సహాయం చేయాలి. సమస్యల్లో ఉన్నవారికి అండగా నిలబడాలి. పెద్దలు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం చూపించకపోతే శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. మీ కింద పనిచేసేవాళ్లను న్యాయంగా, ధర్మంగా చూడటం శనీశ్వరుడికి బాగా నచ్చుతుంది. వారిని దోపిడీ చేయడం లేదా అన్యాయంగా చూడటం ఆగ్రహం తెప్పిస్తుంది. చేసే ప్రతి పనిలోనూ న్యాయం, ధర్మం ఉండేలా చూసుకోవడంతో పాటు ఈ వ్యక్తులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా ఉంటే శనిదేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శనిదేవుడి ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం శనిదేవుడికి ఏమాత్రం నచ్చని పనులు. ఎవరినైనా ఆర్థికంగా లేదా మానసికంగా మోసం చేస్తే అది చాలా పెద్ద తప్పుగా పరిగణిస్తారు. ఇలాంటి పనులు చేసేవారు వారి కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. శనిదేవుడు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ఎవరు ఎలాంటి చెడు పనిచేసినా దాని ఫలితం అనుభవించాల్సిందే. కాబట్టి ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. ఎవరిని మోసం చేయాలనే ఆలోచనకు కూడా దూరంగా ఉండాలి. లేదంటే శని దేవుడి కళ్ళు మీపై పడతాయి. జంతువులను, పక్షులను హింసించేవారిపై శనీశ్వరుడు తీవ్ర ఆగ్రహం చూపిస్తాడు. మూగ జీవాలపై దయ చూపించకపోతే ఆయన కోపానికి గురికాక తప్పదు. ఇలాంటి పనులు చేసేవారు అనేక కష్టాలను ఎదుర్కొనే అవకాశముంది. అదే జంతువులను సంరక్షించడం, వాటిని ప్రేమించడం లాంటివి చేస్తే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి వాటిని హింసించాలనే ఆలోచనను కూడా దరిచేరనీయకూడదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లేదా లేనిపోని నిందలు వేయడం, చాడీలు చెప్పడం కూడా శనిదేవుడికి కోపం తెప్పిస్తాయి. ఇలాంటి ప్రవర్తన వల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, మనశ్శాంతి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. సంబంధాలలో నిజాయితీని, సామరస్యాన్ని కోరుకునేవారిని శనిదేవుడు ఎప్పుడూ ప్రేమిస్తాడు. కాబట్టి ఇతరుల గురించి చెడుగా మాట్లాడే బదులు మంచిగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. మాటలతో ఎవరినీ బాధపెట్టకుండా జాగ్రత్తపడాలి.